ఆలయం నుంచి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు అన్ని భక్తి పరవశంతో మార్మోగిపోతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ పిఠాపురంలో వేంచేసిన పాదగయ శ్రీ ఉమా కుక్కేటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం నుంచి ఐన్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. అష్టశక్తిపీఠం శ్రీ కుక్కేటేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు పోటెక్కారు. ఎటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు ఆలయ అధికారులు చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద మాజీ ఎమ్మెల్యే పెండు దొరవపన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే అష్టశక్తిపీఠమైన శ్రీ కుక్కేటేశ్వర స్వామి ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు పోటెక్కుతారు. వేకోజాము నుంచి కూడా ఆలయానికి భక్తులు పోటెక్కుతున్నారు. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. మీరు ఇప్పుడు వచ్చారు, ఆలయాన్ని దర్శించుకున్నారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా శివరాత్రి మహోత్సవాలు అద్భుతంగా జరుగుతున్న సందర్భంలో మన పిఠాపురంలో ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కాగానే రెండో పర్యాయం శివరాత్రి జరగడం, ఆయన సూచనల మేరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ ఉండే ఈఓ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఒక 15 రోజుల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఏర్పాట్లని ఎప్పుడు సామాన్య ప్రజలకి అందరికీ కూడా పెద్దపీట వేసే విధంగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి విధానం ఈ సంవత్సరం ఎప్పుడూ జరగని రీతిలో ఈ సంవత్సరం భక్తులందరూ కూడా చాలా సంతోషపడే రీతిలో ప్రజలకి, సామాన్య భక్తులందరికీ కూడా దర్శనమే కాదు ప్రసాదాలు ఇచ్చుకునే కార్యక్రమం దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పర్యవేక్షణ ద్వారా జరిగే కార్యక్రమం ఈ రోజున సక్సెస్ఫుల్గా ఈ రోజున పిఠాపురంలో ఇప్పటివరకు జరిగిన సందర్భం. లక్షలాది మంది ఈ కుక్కేటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం రావడం, ప్రతి సంవత్సరం కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండడం ఖాయం. అలాగే ఈ సంవత్సరం మరికాంత క్రౌడ్ ఉన్నా కూడా ఏర్పాట్ల వలన ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగిన విధానం నిజంగా ఇది గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే నిరంతరం ఆయన మానిటరింగ్ చేస్తూ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఈవో గారిని, అందరినీ, అధికారులని, అర్చకులని అందరినీ కూడా భక్తులు ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బందిని పడని రీతిలో ఈ మహోత్సవం జరగాలని చెప్పడం, ఆ రీతిలో ఇక్కడ జరుగుతున్న సందర్భం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. బయట పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఈ శివరాత్రి బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరిగిందనేసి మా అభిప్రాయం. ప్రస్తుతం మన వద్ద ఎన్విరాన్మెంట్ కమిషనర్ ఆలయ ఓనర్ వారి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూసాం అంటే పాదగయ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది వేలాది మంది చూస్తాం. అది ఎంతమంది వచ్చి ఉంటారు, ఏర్పాట్లు అలా చేశారు? గత గణాంకాల ఆధారంగా ఈ పవిత్ర పుష్కరంలో 2 లక్షలు స్నానాలు ఆచరించడం, అందులో 30-40% మంది దర్శనానికి వచ్చే విధంగా ఇక్కడ ఉండేది. దానికి ప్రధాన కారణం దర్శనాలు, స్నానాల కన్నా ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అయితే దర్శనాలు చాలా చక్కగా, సురక్షితంగా, సంతృప్తికరమైన దర్శనాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు అద్భుతంగా నిర్వహించడంతో ప్రతి భక్తుడు దర్శనానికి కూడా ప్రాధాన్యత గత సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. దర్శనాల్లో గతంలో 20% మాత్రమే దర్శనాలు స్నానాల నుండి ఉండగా అది ఇప్పుడు 50% పైచీలకు చేరి అద్భుతంగా ఈ దర్శనాలన్నీ జరిగినాయి. కోఆర్డినేషన్ మీటింగ్ల ద్వారా సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి, వాళ్ళకి సంతృప్తికరంగా సురక్షితంగా దర్శనం ఏర్పాటు చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని పాటిస్తూ వారు చెప్పిన విధంగా ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళకు టైం స్లాట్ ఇచ్చి విఐపి పాసులు రద్దు చేసి అంతరాలయ దర్శనం రద్దు చేయడం వల్ల ఇంత అద్భుతమైన సక్సెస్. ప్రతి సామాన్య భక్తుడికి తృప్తిగా వాళ్ళకి ఇక్కడ మా దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వాళ్ళ వ్యక్తిగత తీరు, పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశానిర్దేశం యొక్క విధానం ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు. ఎంత లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే
ప్రసాద వితరణ అంటే చాలా ఇబ్బంది, అటువంటిది కూడా మీరు చాలా ప్రసాద వితరణ కూడా అద్భుతంగా చేశారు. అది ఏంటి ఏర్పాట్లు ఎలా చేశారు? ఇది మహాశివరాత్రికి సంబంధించి హిందువుల్లో చాలామంది ఉపవాస దీక్షలో ఉంటారు. ప్రసాదం అనేది వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత కాదు. అయినప్పటికీ కూడా ఎవరైనా ప్రసాదానికి వాళ్ళు ఉన్నప్పటికీ ఉచిత ప్రసాదం అనేది నిరంతరంగా ఉండే విధానంగాను, అలాగే తాగునీటి ఇది చిన్నపిల్లలకి పాలు ఇటువంటివన్నీ కూడా నిరంతరంగా కంటిన్యూగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ ద్వారా భక్తులందరికీ మనం ఏమనగా రేపు 3 గంటలకి సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 18వ తారీఖున తెప్పోత్సవం. ఎక్కడా లేని విధంగా 5,000 మందికి దంపతాంబూలాలు అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఉండదు, ఇక్కడ మాత్రమే అది ఒక ఆనవాయితీకి వస్తుంది. సదరు కార్యక్రమం కూడా గత సంవత్సరం అద్భుతంగా జరిగింది. ప్రజాప్రతినిధుల సహకారంతో అందరితోటి ఈ సంవత్సరం కూడా మరింత గొప్పగా జరగాలని అన్ని ఏర్పాట్లు చేసినాం. మీ ద్వారా అందరూ ఆదరయ్యి సోమవారి కటాక్షాలు పొందాలని మీ ఐన్యూస్ ద్వారా భక్తులకు మనవి చేస్తున్నాను. ఓం నమః శివాయ. చూసాం కదా, ఓవరాల్గా శ్రీ పాదగయ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. వాటికి అనుగుణంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలచకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశాము. అలాగే వచ్చిన భక్తులకు కూడా ప్రసాద వితరణ చేపట్టాము. 5,000 మంది దంపతులకి వారికి పూర్తిగా వచ్చే విధంగా కూడా వారికి పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్పారు. రాజేష్